సో ఫ్రమ్ సో ఇట్స్ ఎ కన్నడ హారర్ కామెడీ మూవీ. కన్నడలో ఒక మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్లో దుమ్ము లేపుతుందంటే సరే మనం కూడా చూద్దామని వెళ్ళాం. మరి నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, నా వరకు ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ మూవీ అండి. ఇట్స్ వెరీ మచ్ ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైమ్ థాట్ ప్రొవోకింగ్. సో ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీ బేస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే, మల్లూరు అనే ఊర్లో అశోక్ అనే అతనికి సులోచన అనే దెయ్యం పడుతుంది. ఆ తర్వాత ఆ ఊర్లో వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేశారనేది బేసిక్ ప్లాట్. స్టోరీ ఎంతైనా అనుకోకండి, ఈ స్టోరీలో ఇంకా లేయర్స్ ఆర్ సర్ప్రైజెస్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దెమ్. నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఒక చిన్న ప్లాట్ లైన్తో స్టార్ట్ అయిన స్టోరీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి ఎంగేజింగ్గా ప్రోగ్రెస్ అవుతుంది. అయితే మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్టోరీకి ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ యాడ్ అవుతుంది అండ్ ఇట్ అన్ఫోల్డ్స్ అన్ ఎమోషనల్ స్టోరీ ఆఫ్ బాను. ఈ మూవీలో ఉండే ఎమోషనల్ కంటెంట్ సూపర్గా అనిపించింది నాకు. అలానే ఈ మూవీ ఎండ్ అవుతూ మనకి ఒక మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఇస్తుంది. దిస్ మూవీ ఈజ్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్స్. కామెడీ అండ్ ఎమోషన్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే కామెడీ అండ్ హ్యూమర్ నాకైతే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో ఎక్కడ ఫోర్స్డ్ కామెడీ ఏమి ఉండదు, మొత్తం సిచ్యువేషనల్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ కామెడీయే ఉంటుంది. అది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ మూవీ మేజర్లీ ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేసిన సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అన్ని క్యారెక్టర్స్ని చాలా రిలేటబుల్ అండ్ న్యాచురల్ వేలోనే ప్రజెంట్ చేశారు. మేబీ అందుకే ఆ క్యారెక్టర్స్ త్రూ జనరేట్ అయ్యే కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించింది. రైటింగ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ మూవీ అండి. బాను కన్ఫ్రంట్ చేసే సీన్స్ కానీ, బాను అండ్ అశోక్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్స్ కానీ, ఇలా చాలా సీన్స్లో రైటింగ్స్ అండ్ డైలాగ్ సూపర్గా అనిపించాయి నాకు. అలానే ఈ మూవీలో ఉండే కొన్ని సాంగ్స్ లిరిక్స్లో కూడా మంచి డెప్త్ ఉంటుంది. ఇక మ్యూజిక్ మ్యాటర్కి వస్తే, మ్యూజిక్ అయితే ఈ మూవీకి పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అని నాకు అనిపించింది. కామెడీకి కామికల్ అండ్ ఎమోషన్కి ఎమోషనల్ బీజిఎం సూపర్గా సెట్ అవుతాయి. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే, నాకైతే అందరి పర్ఫార్మెన్సెస్ సూపర్గా అనిపించేయండి. బట్ ఫర్ మీ సంధ్య as బాను స్టీల్స్ ద షో. విజువల్గా ఈ మూవీ చాలా న్యాచురల్ అండ్ చాలా గ్రౌండెడ్గా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నా వరకు ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్స్. ఇది తెలుగులో డబ్ అయితే థియేటర్స్లో చూడండి, లేకపోతే ఓటీటీలోకి వచ్చాక మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.